నమస్తే. జూలై నెలలో 12 రాశుల వాళ్ళకి కూడా ఏ రకంగా ఈ గ్రహాల మార్పులు ఎంతటి చక్కటి రిజల్ట్స్ తేబోతున్నాయో తెలుసుకుందామా మరి. అయితే ఈ గ్రహాల యొక్క మార్పుల రీత్యా మీ గోచారాల రీత్యా అంటే వ్యక్తిగత గోచారాలు అనేవి కూడా ఉంటూ ఉంటాయి కదండి. ఈ గ్రహాల మార్పుల రీత్యా వచ్చే మార్పులు ఎలా ఉంటాయంటే ఈ 12 రాశి వాళ్ళకి కూడాను ఎప్పుడూ నేను చెప్పే పాయింటే, కాకపోతే కొత్తగా చూస్తున్న వాళ్ళకి ఈ పాయింట్ అర్థం కావాలని నేను మళ్ళీ నొక్కి ఒక్కానిస్తూ ఉంటాను. చూడండి, ప్రపంచంలో ఇంత పాపులేషన్ ఉన్నప్పుడు ఈ పాపులేషన్ మొత్తానికి కూడా ఒక్కటే రిజల్ట్ వస్తుందని చెప్పడం అంత అప్రోప్రియేట్ కాదు. అయితే ఈ టోటల్ వరల్డ్స్ పాపులేషన్ డివైడెడ్ ఇంటూ 12 రాశులు అన్నమాట. అయితే మనందరం కూడా రకరకాల డేట్ ఆఫ్ బర్త్స్లో, రకరకాల టైమ్స్లో, రకరకాల ప్లేసెస్లో మనం పుట్టుంటాం, అవునా? సో మనం ఇలా రకరకాలుగా మన గోచారాల రీత్యా, మన జన్మకుండల రీత్యా, గ్రహ మార్పుల రీత్యా మనకే రకంగా ఉండబోతుందని తెలుసుకోవాలనుకుంటే కనుక మీకు జరుగుతున్న దశల్ని బట్టి, మీకు జరుగుతున్న అంతర్దశల్ని బట్టి, మీకు జరుగుతున్న ప్రత్యంతర దశల్ని బట్టి, మళ్ళీ మీ లగ్నాల్ని బట్టి, మీ రాసుల్ని బట్టి ఏ రకంగా ఉండబోతోంది, మీ కోరికల్ని బట్టి ఏ రకంగా ఉండబోతోందని తెలుసుకోవాలనుకుంటే కనుక అప్పుడు మీరు స్క్రీన్ మీద ఉన్న డిస్ప్లే చేయబడ్డ నంబర్స్కి మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. తులారాశి వారందరికీ కూడా జూలై నెలలో ఏ రకంగా చక్కటి రిజల్ట్స్ ఈ గ్రహాల మార్పులన్నీ ఇవ్వబోతున్నాయో తెలుసుకుందామా మరి. తులారాశి వారికి మీ రాశ్యాధిపతి వచ్చి శుక్ర భగవానుడు మీకు అష్టమ స్థానంలో గోచారంలో ఉండడము, బుధ భగవానుడు దశమ స్థానంలో, రవి గురువులు ఇద్దరూ కూడా నవమ స్థానంలో ఉండడం జరుగుతోంది. అయితే కుజ కేతువులు ఇద్దరు కూడా లాభస్థానంలో, రాహు భగవానుడు పంచమ స్థానంలో ఉండడం జరుగుతుంది. అయితే మీరు హెల్త్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీ రాశ్యాధిపతి శుక్రుడు ఇక్కడ అష్టమ స్థానంలో ఉండడం బట్టి ఇక్కడ ఏమవుతుంది అని అంటే, ఇక్కడ మీకు ఈ పర్టిక్యులర్ నెలలో అండి అంటే కొంచెం కోల్డ్ కాఫీకి గురవడం కానివ్వండి, కాస్త గొంతులో నీళ్లు ఊరడం కానివ్వండి అటువంటివి, లేకపోతే చల్లటి పదార్థాలు బాగా తొందరగా సేవించేసిన అది కొంచెం మీకు చాలా అంటే కొంచెం కోల్డ్ కాఫ్ నిమ్ముకి దారి తీయడం కానివ్వండి, లాంటివి ఇక్కడ జరగడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయన్నమాట. అదొకటి కొంచెం కేర్ తీసుకోండి, సరిపోతుంది. తర్వాత ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మీరు డైజెస్టివ్ ఇష్యూస్ కూడా కొంచెం శ్రద్ధ వహించాలి ఇక్కడ. ఎందుకంటే మీకు ఇక్కడ గురు భగవానుడు కూడా మీకు రాహు నక్షత్రం మీదకి మొన్న ప్రవేశించేశారు కాబట్టి ఇక్కడ అమితంగా ఫుడ్ తీసుకున్నా లేకపోతే మితంగా తీసుకున్నా కానీ, ఏదైనా స్పైసీ ఫుడ్ తీసుకున్నా లేకపోతే ఆయిలీ ఫుడ్ తీసుకున్నా లేకపోతే పడని ఫుడ్ ఏదైనా తీసుకున్నా కూడా ఇక్కడ కొంచెం కడుపు అప్సెట్ అవ్వడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి. కొంచెం జాగ్రత్త. డైజెస్టివ్ ఆస్పెక్ట్స్ మీద కూడా శ్రద్ధ వహించండి. ఎడ్యుకేషన్ అండ్ ప్రేమ వ్యవహారాలు, ఎడ్యుకేషన్ విద్యాబుద్ధులు, ప్రేమ వ్యవహారాలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఎలా ఉంటుందంటే మీకు శని భగవానుడు పంచమాధిపతి అవుతారు. ఇక్కడ పంచమాధిపతి అయిన శని మీకు ఇక్కడ షష్టమ స్థానంలో ఉన్నారు. ఇక్కడ ఏమవుతుందంటే ఎంతో కాలంగా మీదైన మంచి మీకు పనికొచ్చే కోర్సులు కానివ్వండి, మీకు లాభకారకమైన కోర్సులు కానివ్వండి, మీకు లాభదాయకమైన స్కిల్స్ అండ్ సర్టిఫికేషన్స్ కానివ్వండి, ఇవన్నీ చెయ్యాలి అనుకున్నవి మీరు ఇక్కడ చేయగలుగుతారు. ఇక్కడ వాటి యొక్క ఎఫెక్ట్స్ మీకు ఇక్కడ తెలియడము, లేకపోతే వాటి యొక్క ఎఫెక్ట్స్ మీకు ఇక్కడ చాలా చక్కగా మీరు తెలుసుకోవడానికి కానివ్వండి, చేసుకోవడానికి కానివ్వండి, మీకు ఇక్కడ మంచి అవకాశాలు కలగడం లాంటివి ఇక్కడ జరుగుతూ ఉంటాయన్నమాట. అటువంటివి చెయ్యొచ్చు. తర్వాత ఎడ్యుకేషన్ పరంగా మీరు ఎక్కడైనా తప్పులు చేస్తుంటే కనుక, ఏదైనా తప్పుడు డెసిషన్స్ తీసుకుని ఉంటే కనుక, లేదా ఏదైనా మిస్ అయ్యి ఉంటే కనుక అవన్నీ కూడా ఇక్కడ వాటి యొక్క లోతుపాతులు మీకు ఇక్కడ అర్థమవుతాయి అన్నమాట. డెన్సిటీ విల్ బీ అండర్స్టూడ్, ఇంటెన్సిటీ ఆఫ్ ది ఆస్పెక్ట్ విల్ బీ అండర్స్టూడ్. అదొక రకంగా మంచిదే. ఎందుకంటే ఆ రకంగా కనుక చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా చక్కగా మీరు ముందుకు వెళ్ళిపోయి ఫోకస్ పెట్టి అవన్నీ కూడా మీరు తీర్చుకోవడానికి బాగుంటాయి. ఎడ్యుకేషన్ లోన్స్ ఎవరికన్నా ఉంటే కనుక ఆ లోన్స్ అన్నీ తీర్చుకునేడానికి కూడా ఇది రైట్ టైం అని చెప్పొచ్చు. ప్రేమ వ్యవహారాల్లో కూడా మీకు ఇక్కడ వ్యక్తిగత నిజాలు బయటపడటానికి ఇక్కడ అవకాశాలు ఉంటూ ఉంటాయండి. అంటే ఇక్కడ వ్యక్తిగత నిజాలు అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే మీకు ఏదైనా గొడవలు కానీ, ఏదైనా మనస్పర్ధలు కానీ ఇదివరలో ఏమైనా వచ్చుంటే అవన్నీ కూడా సార్ట్అవుట్ చేసుకుని మీరు నిజాలు తెలుసుకుని మీరు ముందుకు వెళ్ళిపోయి మూవ్ ఆన్ అవడానికి మంచి అవకాశాలు ఉంటూ ఉంటాయి. వైవాహిక జీవితం కనుక చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ మీకు సప్తమాధిపతి మీకు కుజభగవానుడు అవుతారు. కుజభగవానుడు మీకు లాభస్థానంలోనే ఉన్నారు, కానీ కేతుతో కలిసి ఉన్నారు. ఇక్కడ ఏమవుతుందంటే మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది, మంచి బంధం ఏర్పడుతుంది, బాండ్ ఏర్పడుతుంది. కానీ నమ్మకం కుదరడానికి కాస్త టైం ఏర్పడుతుంది.
కేతుతో కలిసి ఉన్న కుజుడు కాబట్టి ఇక్కడ ఎలా ఉంటుందంటే కొంచెం ఒక్కొక్కసారి కాస్త మనకి ఇబ్బందికరంగా ఉండడము, ఇరకాటంగా ఉండడానికి అవకాశాలు రావడం కానివ్వండి, లేకపోతే కొంచెం ఇక్కడ అనుమానాస్పదము, ఇది కరెక్టేనా అనిపించడం లాంటివి జరుగుతాయి. అన్నీ కరెక్టే, చక్కగా ముందుకు వెళ్ళండి, శుభంగా ఉంటుంది. కెరీర్ అండ్ బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు నామ దశమాధిపతులు బుధ భగవానుడు, చంద్ర భగవానుడు అవుతారు. అయితే బుధ భగవానుడు ఇక్కడ మీకు దశమ స్థానంలోనే ఉండడము మంచిది. ఆపర్చునిటీస్ వస్తాయి, పలు రకాలుగా ఆపర్చునిటీస్ని తీసుకోవడం కానీ, ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడం కానీ, ఇంటర్వ్యూస్లో మీ సెలెక్షన్ ప్రాసెస్లో మీరు సెలెక్ట్ అవ్వడం కానీ ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. మీ గోచారాల రీత్యా ఇండివిజువల్గా కనుక చూపించుకున్నట్లయితే మీకు ఏ టైంలో మంచిగా అంటే కలిసి వస్తుందో చూసుకుని ఆ టైంలో మీరు చక్కగా జాబ్స్ అప్లై చేసుకుంటే కనుక చక్కగా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు అంటూ ఉంటాయి. అయితే ఇక్కడ మీకు బిజినెస్ పరంగా కూడా మంచి ఆపర్చునిటీస్ రావడము, నలుగురితో మాట్లాడడం, ఇంటలెక్చువల్ డెసిషన్స్, ఇంటలెక్చువల్ డిస్కషన్స్లో మీరు పార్ట్ అవ్వడం, అలాంటివి చాలా మంచి సద్వినియోగం చేసుకోగలిగిన అవకాశాలు మాత్రం మీకు ఆపర్చునిటీస్ ఇక్కడ కంటికి కనబడతాయి, వాడుకోవచ్చు, ముందుకు వెళ్తారు, చక్కగా మీకు ఎదుగుదల అనేది కూడా ఇక్కడ ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ప్రతి రాశి వాళ్ళు కూడా ఈ నెలలో చేసుకోదగిన లేకపోతే చేసుకుంటే మంచిది, ఒక మంచి ఆలోచన అనుకుంటే కనుక రోడ్డు మీద ఉన్న ఈ తిరుగుతూ ఉంటాయి కదండి కుక్కలు, శునకాలు, ఇవి వాటికి చాలా చక్కటి ఆహారం ఏదైనా మీరు ప్లేట్లో కానీ చక్కగా వినయపూర్వకంగా ప్లేట్లో కానీ పేపర్లో కానీ పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉండండి. కుజకేతులు ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి అట్ ద సేమ్ టైం కూర్చుని ఉంటే కుక్క మంచిది. అట్ ద సేమ్ టైం కుక్కలు తినలేదని మీరు బాధపడాల్సిన అవసరం ఏం లేదు. యథావిధిగా ప్రతి నెల కూడా మనం హనుమాన్ చాలీసా, ఇది 9 నంబర్ కాబట్టి హనుమాన్ చాలీసా చదువుకుంటాం కాబట్టి 2 సార్లు ప్రతిరోజు హనుమాన్ చాలీసా చేయడానికి ప్రయత్నించండి. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఓం నమ శివాయ జపం కూడా 108 సార్లు మీరు ప్రతిరోజు కనుక చేసుకున్నట్లయితే జీవితం చాలా చక్కటి మార్గాన్ని చూస్తుంటుంది. లేకపోతే కంగారు కానీ, లేకపోతే మనస్పర్ధలు కానీ, గొడవలు కానీ ఏ రాశి వాళ్ళు వెళ్లకుండా ఈ జూలై నెలలో మనల్ని మనం కాపాడుకోవచ్చు. శుభం. అయితే ఇక్కడ ప్రతి రాశి వాళ్ళు కూడా ఈ నెలలో చేసుకోదగిన లేకపోతే చేసుకుంటే మంచిది, ఒక మంచి ఆలోచన అనుకుంటే కనుక రోడ్డు మీద ఉన్న ఈ తిరుగుతూ ఉంటాయి కదండి కుక్కలు, శునకాలు, ఇవి వాటికి చాలా చక్కటి ఆహారం ఏదైనా మీరు ప్లేట్లో కానీ చక్కగా వినయపూర్వకంగా ప్లేట్లో కానీ పేపర్లో కానీ పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉండండి. కుజకేతులు ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి అట్ ద సేమ్ టైం కూర్చుని ఉంటే కుక్క మంచిది. అట్ ద సేమ్ టైం కుక్కలు తినలేదని మీరు బాధపడాల్సిన అవసరం ఏం లేదు. యథావిధిగా ప్రతి నెల కూడా మనం హనుమాన్ చాలీసా, ఇది 9 నంబర్ కాబట్టి హనుమాన్ చాలీసా చదువుకుంటాం కాబట్టి 2 సార్లు ప్రతిరోజు హనుమాన్ చాలీసా చేయడానికి ప్రయత్నించండి. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఓం నమ శివాయ జపం కూడా 108 సార్లు మీరు ప్రతిరోజు కనుక చేసుకున్నట్లయితే జీవితం చాలా చక్కటి మార్గాన్ని చూస్తుంటుంది. లేకపోతే కంగారు కానీ, లేకపోతే మనస్పర్ధలు కానీ, గొడవలు కానీ ఏ రాశి వాళ్ళు వెళ్లకుండా ఈ జూలై నెలలో మనల్ని మనం కాపాడుకోవచ్చు. శుభం.